నలుగురు దొంగలు నాలుగు గోడల మధ్య తయారు చేసిందే ధరణి అని విమర్శించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జగిత్యాలలో పర్యటించిన మంత్రి బుగ్గారం మండల కేంద్రంలో భూభారతి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేసిందని అన్నారు. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే చేయబోతున్నామన్నారు పొంగులేటి. నలుగురు వ్యక్తులు వారి స్వార్థం కోసం తయారు చేసింది ధరణి అయితే, ఈ భూభారతి పేదవాడి కోసం లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని అనేక చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న మంచినంతా సేకరించి అసెంబ్లీలో ఒక చట్టం రూపంలో దాన్ని ప్రవేశపెట్టి తర్వాత మళ్ళీ ప్రజలతో చర్చించి మేధావుల అనుభవాన్ని రంగరించి అద్భుతంగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక రోల్ మోడల్ రెవెన్యూ చట్టం అంటే అది తెలంగాణలోని భూభారతి 2. ఆనాటి దొరవారి అర్ధరాత్రి నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉండే 10,956 రెవెన్యూ గ్రామాలలో ఉండే విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలని అర్ధరాత్రి ఒక పెన్ను పోటుతో నడి రోడ్డున పడేసి ఈ రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ వ్యవస్థను లేకుండా చేశారు. ఈ చట్టంలో సర్వేర్లతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఈ జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారుల్ని పంపిస్తూ ప్రతి డిసెంబర్ 31వ తారీఖు నాడు గతంలో లాగా ఆ సంవత్సరంలో జరిగిన అమ్మకాలు కొనుగోలు అన్నిటినీ కలుపుకొని జమాబందీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే విషయాన్ని ఈ చట్టంలో పెట్టారు.